పడి నాన్నలా చాలి చూపి నన్ను ఆదరించాడు యేసయ్యా. నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా. నన్ను ఆదరించాడు యేసయ్యా. నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా. అమ్మలా జోలపడి నాన్నలా జాలి చూపి, అమ్మలా జోలపడి నాన్నలా జాలి చూపి. చెప్పండి కూడా గర్భములో నిర్మించాడు, రూపించక ముందు ఏర్పరచుకున్నాడు. నా తల్లి గర్భములో నిర్మించాడు, రూపించక ముందు ఏర్పరచుకున్నాడు. నువ్వు నాకు తెలుసన్నాడు, నాతో రమ్మన్నాడు. నువ్వు నాకు తెలుసన్నాడు, నాతో రమ్మన్నాడు. సదాకాలం నాతో ఉంటానని మాటిచ్చాడు. సదాకాలం నీతో ఉంటానని మాటిచ్చాడు. అమ్మలా చోలపడి నాన్నలా జాలి చూపి, అమ్మలా చోలపడి నాన్నలా జాలి చూపి నన్ను ఆదరించాడు యేసయ్యా. నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా. నన్ను ఆదరించాడు యేసయ్యా. నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా. హల్లెలూయా. ఆ బాక్స్ నా ఇప్పి పెట్టండి. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మధ్యాహ్నం మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చెను అని మధ్యాహ్నం మనం చదువుకున్నాం. ఎముకలు అనగా మనమేనని, ఎముకలు అనగా మన కుటుంబం అని, ఎముకలు అనగా మన సంఘమని, పుష్టి అనగా ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదమని మధ్యాహ్నం మనం చదువుకున్నాం. ఏది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలంటే ఏది మంచిది, ఏది చెయ్యాలన్న విషయాలు 6 విషయాలు మీకు చెప్పాను. మొదటి మాట, యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన మనం స్తుతించాలి. స్తుతిస్తే ఏ కార్యాలు జరుగుతాయో మనం ధ్యానం చేస్తాం. రెండవదిగా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు మనం చెయ్యాలి. ప్రార్థన లేని జీవితం ఎలాంటిదో, ప్రార్థన ఉన్న జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో మధ్యాహ్నం మనం ధ్యానం చేస్తాం. మూడవదిగా, దైవజనుడు కుటుంబంతో కలిసి మెలిసి ఉండాలి. దైవ సేవకునితో సహవాసం అనేది చాలా మంచిదని మధ్యాహ్నం మనం ధ్యానం చేస్తాం. నాలుగవదిగా, ఆతిథ్యం ఇవ్వటం మంచిదని, నెలకొకసారి సేవకుని కుటుంబాన్ని మన ఇంటికి పిలిచి వారికి మంచి భోజనం పెట్టి వారి చేత మనం ప్రార్థన చేయించుకోవటం మంచిది. ఎందుకు పిలాలి అంటే, మీరు అపోస్తుల కార్యాలు 10:33లో ఆ అన్యజనుడైన కొర్నేలు అంటాడు దైవజనుడైన పేతురుని, అయ్యా నువ్వు మా మధ్యకి రావటం మంచిది అన్నాడు. అంటే దైవజనుడు మన ఇంటికి రావటం మంచిది. అందుకే నెలకోసారి వారి కుటుంబాన్ని మన మధ్యకి పిలిచి మనం ప్రార్థన చేయించుకొని వారికి మంచి భోజనం పెట్టాలి. అలాగే సంవత్సరానికి ఒకసారి మన ఇంటి దగ్గర రక్షణ కూటాన్ని ఏర్పాటు చేసుకొని మన సంఘము అనబడుతున్న, అనగా క్రీస్తు రక్త సంబంధం కలిగిన బంధువులమైన సంఘాన్నంతటినీ పిలిచి మన ఇంటి దగ్గర మనం వారికి మంచి భోజనం పెట్టి మరి మన కోసం ప్రార్థన చేయమని వారిని అడగాలి. అక్కడ రక్షణ సువార్త ద్వారా అనేక దేవుని నామం మహిమ వచ్చేలా ఆ మీటింగ్ మనం జరిగించుకోవటం మంచిది.
అలాగే మరి మన ఇంటికి వచ్చి చూపుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని ఆ గనురాలైనటువంటి స్త్రీ తన యజమానుడితో చెప్పింది. అంటే మన దైవజనుడు భక్తిపరుడు, మన దైవజనుడు మంచి పరిశుద్ధుడు గనుక ఆయన కాక ఎవరిని మన ఇంటికి పిలకూడదని, ఆయన చేత కాక ఎవరి చేత కూడా మన ఇంటి దగ్గర కుటుంబ ఆరాధనలే కాదు, కూటాలే కాదు జరగకూడదని, ఇంకెవ్వరూ కూడా మన ఇంటికి అడుగు పెట్టడానికి లేదు. నువ్వే సంఘానికి వెళ్తావో, నీకు ఏ తండ్రి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడో వారు తప్ప ఎవరికి కూడా నీ దగ్గర స్థానం ఇవ్వకూడదని మధ్యాహ్నం మనం ధ్యానం చేస్తాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, ఎవరు పడితే వారు సేవకులను వస్తుంటే అందరినీ మన ఇంటికి చేరదీస్తాం. ఏమంటే వందనాలు అంటే చాలు మనం వందనాలు చెప్తాం, పేట వేస్తాం, కుర్చీ వేస్తాం, సాప వేస్తాం, కూర్చోబెడతాం. వాళ్ళ సాపలో మనల్ని చుట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏమంటే డబ్బాడు పాల్లో ఒక్క చుక్క, తోడు చుక్క అంటారుగా, చిన్న మజ్జిగ చుక్కేస్తే ఎలా విరిగిపోతాయో వాళ్ళ చెప్పిన మాటల వల్ల మొదటి నుంచి మన కట్టబడినటువంటి ఆ పునాది కదిలిపోయి మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ఎవరిని పడితే వాళ్ళని మన ఇంటికి రానివ్వకూడదు. ఎవరు పడితే వాళ్ళ చేత మన నెత్తి మీద కూడా చెయ్యి పెట్టించుకోకూడదు. నీకు దైవజనుడు ఉన్నాడు, నువ్వు సంఘానికి కట్టబడి ఉన్నావు కనుక ఆ దైవజనుడి ప్రార్థన, ఆ దైవ సేవకురాలి ప్రార్థన తప్ప ఇంకెవ్వరి చేత కూడా నువ్వు ప్రార్థన చేయించుకోవటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా చేయమంటే ఒక 2 రోజులు మీకోసం ప్రార్థన చేస్తాం మేము, కానీ ఆ తర్వాత మాకు భారం ఉండదు. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, మీకు సిగ్గు కలగటానికి ఈ మాటలు చెప్తున్నాను, క్రీస్తు యేసునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు, సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను అని కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాట చెప్పాడు. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఇవాళ నేను వచ్చాను, రేపు ఇంకొక ఆయన వస్తాడు. ఉపదేశకులు మేము వెళ్ళిపోతాం, కానీ ఆయనకున్న భారం, ఆయనకున్నటువంటి ఆ ప్రార్థన, ఆయనకున్నటువంటి మిమ్మల్ని పెంచాలన్న తపన మాకుండదు. అందుకే మనమేమనుకుంటామంటే దూరపు కొండలే నునుపుగా ఉంటాయి, కానీ మన సేవకుడి విలువ మనకి తెలియదు. చాలామంది ఈరోజు ఎవరు పడితే వాళ్ళ సేవకులను నమ్మేసి వాళ్ళ ఆత్మీయ జీవితం నాశనం చేసుకుంటున్నారు. మా చర్చిలో కూడా కొంతమంది వచ్చి మేము దేవుడి కోసం చెప్తాం, మీకు డౌట్లు ఉంటే క్లియర్ చేస్తాం అన్నారట. మా విశ్వాసులు అన్నారు, డౌట్లు ఉంటే క్లియర్ చేయటానికి మా అన్నయ్య ఉన్నాడు, అయినా మాకు డౌట్లు ఏమీ లేవు, ఒకవేళ ఏదైనా ఉంటే మా అన్నయ్యని అడుగుతాం, మా దగ్గరికి అక్కర్లేదు, వారు దేవుడిని నమ్మలేదు, అక్కడికి వెళ్ళి చెప్పండి అన్నారట. వెంటనే వాళ్ళు అన్నారు, మాకు తెలుసులే అన్నారట. మరి తెలుసుంటే అక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడికి వెళ్ళటం ఎందుకు అంటే బుట్టలు చేపలు త్వరగా దొరికేస్తాయని. అంతేకాని ఆ దైవజనుడు ఎంతగా సంఘం కట్టాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా పెంచుతున్నాడు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరిని పడితే వాళ్ళు రానివ్వకూడదండి. నన్ను ఒకసారి అమలాపురం ఏరియాకు పాస్టర్ గారు పిలిచారు, వారింటికి వెళ్ళాను. వారి ఆత్మీయ కొడుకు ఇల్లు కట్టుకొని ఓపెనింగ్కి పిలిచాడు. నా సాక్ష్యం, ఆ తర్వాత ఆయన ఓపెనింగు. ఈ లోపల ఆయన వాక్యం చెప్పే ముందు సాక్ష్యం చెప్పాడు ఆ విశ్వాసి. ఏమనంటే, నా ఆత్మీయ తండ్రి వల్లే నాకు యేసు ప్రభు పరిచయం అయ్యాడు. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే నా ఆత్మీయ తండ్రి, నా కొడుకులు 3 పెళ్ళిళ్ళు చేశానంటే నా ఆత్మీయ తండ్రి, కూతుర్లు ఉద్యోగం చేస్తున్నారంటే నా ఆత్మీయ తండ్రి, ఈరోజు ఇల్లు కట్టానంటే నా ఆత్మీయ తండ్రి అన్నాడు. అతను ఏడుస్తున్నాడు. నేను ఇలా భుజం మీద చెయ్యేసి, అదేంటంటే 400 మంది ఎందుకండి సంఘం, ఇలాంటి వాళ్ళు 40 మంది ఉంటే చాలు అన్నాడు. సరే అన్నాను. ఓపెనింగ్ అయిపోయింది, నేను సాక్ష్యం చెప్పాను. ఆయన ఏదో 4 మాటలు చెప్పారు, ఆయనకి భోజనం పెట్టారు, బట్టలు పెట్టారు, కానుకిచ్చారు, వెళ్ళిపోయాం. అది జరిగిన 3 నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. అయ్యా, ఆ రోజు నా ఆత్మీయ తండ్రి అన్నాడు కదా, ఆయన ఏం చేశాడో తెలుసా అన్నాడు. ఏం చేశాడు అన్నాను. ఎవరో సేమ్ క్యాస్ట్ పాస్టర్ గారు ఒక ఆయన వస్తే ఆయన్ని పిలిచి చిన్న కూతురు పుట్టినరోజు చేయించి బట్టలు పెట్టి కానుకిచ్చి కేక్ కట్ చేయించి పంపించాడట. విశ్వాసులు అడిగారట, మన అయ్యగారు లేకుండా ఇదేం పని అంటే, మన అయ్యగారే పాస్టరా, వీళ్ళ పాస్టర్లు కాదా, ఇలాంటి వాళ్ళనే బలపరచాలి, ఆళ్ళకు లోటేట అన్నాడట. విశ్వాసులకు కూడా మమ్మల్ని ఏడిపించడానికి అదే సందు. వాళ్ళు ఒకటంటే మనకు 16 చెప్తాం, రూపాయి పోనేగా, మనకు 16 చెప్తాం. అలాగ 16 చెప్పారు వాళ్ళు. ఈయన నాకు చేశాడు. నేను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఈ విషయంలో వాళ్ళ పాస్టమ్మ గారికి కూడా చెప్పొద్దని మౌనంగా ఉండమన్నాడు. కొన్నిసార్లు మనం మౌనం అయిపోవాలి. ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలు
ఇతను మమ్మల్నే వెళ్తాడని ఇద్దరు పనికిమాలోళ్ళు అంటే చెవిటోడు అయిపోయాడట. మనం కొన్నిసార్లు చెవిటోళ్ళం అయిపోవాలి. ఏమండి, మనం ఎప్పుడైతే మౌనం అవుతామో ఆయన కార్యాలు మొదలు పెడతాడు. మనం చేసుకోవాలనుకుంటే ఆయన మౌనంగా ఉంటాడు. అందుకే ఆయన అన్నాడు, పగ తీర్చుట నా పని అని ప్రభు చెప్పాడు. నేను మౌనం అయిపోమన్నాను. మీ పాస్టమ్ గారికి చెప్పామంటే ఎవరికి చెప్పలేదన్నాడు. ప్రభు మౌనంగా ఉండమంటున్నాడు, మౌనంగా ఉండన్నాను. ఆయన మౌనంగా ఉన్నాడు. పెద్ద ఆయన చాలా ఏడ్చాడండి పాపం. అలా ఏడిస్తే జరిగిందేంటో తెలుసా? ఒక 6-7 నెలలు అయ్యేసరికి ఆ ఇంట్లో ఏదో చిన్న గొడవ జరిగి ఆ ఇల్లు ఖాళీ చేసి చక్కగా దానికి తాళం వేసి నేటికి 18-19 సంవత్సరాలు అవుతుంది. ఆ ఇల్లు తలుపులు తెరలేదు, ఎవరు అందులో కాపురం లేరు. ఇప్పుడు ఈ మధ్యనే ఎవరో కొనుక్కొని అది బద్దలు కొడుతున్నారు, మళ్ళీ పునాది వేస్తారట. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అడుగు పెట్టినోడు అలాంటోడు. ఆల్లో ఉన్న చీకటి, ఆల్లో ఉన్న దెయ్యాలు, ఆల్లో ఉన్న సమస్త కీడు అదే స్థలంలోకి వచ్చింది. కనుక తొందరపడి ఎవరి చేత మన నెత్తి మీద చెయ్యి పెట్టించుకోకూడదు. పౌలు గారు తిమోతికి రాస్తూ ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టకు అన్నాడంటే చెయ్యి వేయించుకోవద్దనేగా. అది కూడా మనం ఆలోచన చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని మన ఇంటికి పిలవకూడదు. నువ్వు ఒక సంఘానికి కట్టబడ్డావు, ఎక్కడ రక్షణ పొందేవన్నది కాదు, ఎవరి దగ్గర నువ్వు పెరుగుతున్నావన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నువ్వు ఆ వ్యక్తి దగ్గర నువ్వు అలా పెరుగుతున్నావు కనుక ఆయన తప్ప ఎవరిని పడితే వాళ్ళని మన ఇంటికి రానివ్వకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం మన జీవితానికి మంచిదట. ఇక 6వ మాట జ్ఞాపకం చేశాను. ఆమె ఏమంటుంది తన భర్తతో, ఎన్నాళ్ళు మనకేముండేది, ఏదో ఇప్పుడు ఆయన ప్రార్థన వల్ల, ఆయన అడుగు పెట్టడం వల్ల వారి దగ్గరే మనం బలపడ్డాం కనుక ఇంటికి వస్తే మంచీలు ఇవ్వట గ్లాస్ ఉండేది కాదు, గేయటానికి పేట ఉండేది కాదు. ఇప్పుడేదో దేవుని దయ వల్ల బాగున్నాం కనుక ఇలా ఉండిపోకూడదు. సేవకు మనం చెయ్యూతనివ్వాలి. మన మిద్దె మీద గది కడదాం, ఆ గదిలో బల్ల, పీట, దీపస్తంభం, మంచం వేద్దాం. ఆ దైవజనుడు మన దగ్గరికి వచ్చినప్పుడు భోజనం చేసి రెస్ట్ తీసుకుంటాడని చెప్పింది. ఎందుకు చెప్పింది ఆ మాట అంటే ఆమె సేవకు చెయ్యూతనిచ్చే వ్యక్తిగా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో సేవకు చెయ్యూతనివ్వటం అనేది ఉందా? సేవకు మనం చెయ్యూతనివ్వగలుగుతున్నామా? వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఈ రూపాయో కానుకేయటమే తప్ప ఈ సేవకు చాలా ఖర్చు ఉంది, సేవలో చాలా అవసరాలు ఉన్నాయి. కనుక మనం చెయ్యూతనిద్దామన్న ఆలోచన ఈరోజు చాలామంది కనపడతలేదు. మనం చెయ్యూతనివ్వకపోతే మనకు ఆయన చెయ్యూతనివ్వడు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నీళ్లు పోసే వాళ్ళకి నీళ్ళే పోయబడతాయి అందు వాక్యం. నువ్వేదిత్తుతావో అదే కోస్తావు. నువ్వు రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇమ్మంటే దేవుడు ఎక్కడిస్తాడు నీకు? అందుకే సేవకుడికి ఇవ్వద్దు. సంఘానికి చాలా ఖర్చులు ఉన్నాయి, సంఘానికి చాలా అవసరాలు ఉన్నాయి. కనుక ఆ సంఘానికి మనం చెయ్యూతనిచ్చే వారిగా ఉండాలి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి మనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి పరమకాణానికి వెళ్తున్నప్పుడు మొదటి శత్రువులు అమాలేకీలు ఎదురయ్యారు. అమాలేకీలు ఓడిపోవాలని, దేవుని ప్రజలు గెలవాలని ఆ దైవజనుడైన మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, అమాలేకీలు ఓడిపోతున్నారు. ఆయన చేతులు బరువెక్కిపోయి దింపేస్తుంటే శత్రువులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ఆ దైవజనుడు తపనంతా ఒకటే, నా ప్రజలే గెలవాలి, నా ప్రజలే ఆ రాజ్యం వెళ్ళాలి, నా ప్రజలే విజయం పొందాలి, నా ప్రజలకు అడ్డుగా ఉన్న శత్రువులందరూ లయమైపోవాలని మరలా చెయ్యెత్తుతున్నాడు, మళ్ళా గెలుస్తున్నారు, చెయ్యి దింపుతున్నాడు, ఓడిపోతున్నారు. ఈ సంగతి దూరంగా ఉన్న 2 కుర్రోళ్ళు చూశారు. ఊరు, అహరోన్. వాళ్ళ పేర్లు ఏంటంటే ఊరు, అహరోన్. వీళ్ళిద్దరూ చూసి, ఒరే మన పాస్టర్ గారు చెయ్యెత్తితే మనోళ్ళకి జయం, మన పాస్టర్ గారు చెయ్యి దింపెత్తే మనోళ్ళకి ఓటమి, మనోళ్ళు ఓడిపోకూడదు, మన వాళ్ళే గెలవాలి, శత్రువులు ఓడిపోవాలి, రా అని ఒక రాయి తెచ్చి అక్కడేసి, దైవజనుడా ఈ రాయి మీద కూర్చొని చేతులెత్తి ప్రార్థన చేయి, నువ్వెంతవరకు చెయ్యెత్తుతావు అంతవరకు చేయి, ఎంతవరకు ప్రార్థన చేస్తావు అంతవరకు చేయి, నీ చేతులు లాక్కుండా మేం పట్టుకుంటామని ఊరు అహరోనులో సహకారులుగా ఆ దైవజనుడు చేతులు ఆదుకున్నారట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ దైవజనుడు చేతులకి వారు సపోర్ట్నిచ్చారు. ఈరోజు
సంఘములో కార్యక్రమాలు పెట్టండి, ఆశీర్వాద కూడికలు పెట్టండి, ఉపవాస ప్రార్థనలు పెట్టండి, సువార్త మీటింగులు పెట్టండి, సభలు పెట్టండి. మీ చేతులు లాక్కుండా మేం పట్టుకుంటామనే ఊరు ఆహారంలుగా సంఘం సిద్ధపడాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కానీ ఈరోజు చేయూతనిచ్చే వాళ్ళు కనపడలేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో పీబే అని ఒక స్త్రీ కోసం రాయబడింది. ఆమె పేరు పీబే. పౌలు గారి సేవకి సహకారాన్ని అందించిందట. ఆ కింద 3వ వచనంలో అకుల పిస్కిల్లాలు దైవజనుడి ప్రాణం కొరకు తమ ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారట. మనం ప్రాణాలు తీసేస్తాం, కానీ వాళ్ళు దైవజనుడి ప్రాణం కొరకు ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారట. మీరు ఫిలిప్పీ పత్రిక 4:2లో యోదిక సుంటికే అనబడిన స్త్రీలు పౌలు గారి సేవలో సహకారులు గనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములు రాయబడ్డాయి అన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. మన పేర్లు జీవగ్రంథములో రాయబడాలి. చాలామంది అంటారు 5,000 ఇస్తే గోడ మీద రాస్తాం, 10,000 ఇస్తే గదిలో రాస్తాం, 20,000 ఇస్తే మేను గుమ్మం మీద రాస్తామంటే అక్కడికి పంపేస్తున్నాం డబ్బులన్నీ. నువ్వు గోడ మీద లేకపోయినా, గదిలో లేకపోయినా, మేనుగుమ్మం మీద లేకపోయినా ఏం పర్వాలేదు. జీవగ్రంథములో ఉందో లేదో చూసుకోవాలి. ఆ జీవగ్రంథములో లేకపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. జీవగ్రంథములో రాయబడాలంటే రావటం వెళ్ళిపోవటం కాదు. చాలామంది అంటారు మర్మాలు కావాలంటారు, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధి అనేది కావాలంటే చక్కగా దేవుని మాటలు, ప్రకటించబడిన మాటలు పాటించడం మనం నేర్చుకోవాలి. అందుకే సేవకి సహకారాన్ని అందించే వారిగా మనం ఉండాలి. ఈరోజు ఎంత సహకారాన్ని మనం ఇస్తున్నాం? చాలామంది అంటారు మేము పేదోళ్ళమండి, మేము చాలా పేదోళ్ళం అంటారు. బైబిల్ గ్రంథములో మాసిదోనియా అనే సంఘానికి మించిన పేదవాళ్ళు ఈ భూమి మీద ఎవడూ లేడండి. మీరు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదివితే వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందన్నాడు పౌలు గారు. వారు తన సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారట. వాళ్ళు ఎంత ఇస్తారని పౌలు అసలు అనుకోలేదట. అంతకంటే పేద సంఘమా మంది? ఆలోచించండి. ఎవరైనా కనీసం చుట్టాలు పెళ్ళైతే మేము పేదోళ్ళమని ఊరుకుంటున్నారా? అప్పు చేసేసేస్తున్నాం 500 అక్కడ, మళ్ళా నీ పెళ్ళికి వచ్చి 100 వేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పోనీ నువ్వేసిందంత ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కానీ ఇవ్వని వారికి ఇస్తున్నావు, దేవుని సేవకు మాత్రం చెయ్యూతని ఇవ్వట్లేదు. నేను ఒక దైవజనుడు చెప్పగా ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆమె యానాదుల కుటుంబం అట. అంటే ఒక వంతుని దగ్గర చిన్న బరకాలతో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అందులో ఉంటూ మగవాళ్ళు ఏదో పని చేసుకుంటే ఈ ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని ఊరంపడ తిరిగి అడుక్కునే వాళ్ళట. ఆవిడ మందిరానికి వెళ్ళేవారట. ఒకరోజు పాస్టర్ గారిని, అయ్యా మీరు ఎప్పుడైనా మా ఇంటికి రండి ప్రార్థన చేయండి, దశంభాగం ఇస్తాననిదట. ఎల్లెళ్ళి ఇచ్చావు కానీ ఇవ్వడటి పాస్టర్ గారు. ఒకరోజు అలా వచ్చేస్తుంటే ఆవిడ కేకలేస్తుందట వంతుని దగ్గర నిలబడి. అది కూడా ఈ బేవారం పక్కన ఎక్కడో జరిగింది. పిలిస్తే అందరూ చూస్తున్నారట. ఈ దైవజనుడు పెద్ద పెద్ద బిల్డింగుల్లోకి ఈ డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కానీ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళని అందరూ చూస్తుంటే వాళ్ళు చూస్తున్నారు కనుక ఈ దైవజనుడు వెళ్ళాడట. ఎందుకు అలాగా అరుస్తున్నావు అన్నాడు. లేదయ్యా 4 రోజులు బట్టి జ్వరం, ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంటే ఈయన అనుకున్నాడు ఒక 50 రూపాయలు మళ్ళీ నా చేతిలో ఇవ్వాలేమో అని అనుకొని ఆవిడ కోసం ప్రార్థన చేసి 50 రూపాయలు ఇచ్చాడు. అయ్యా ఆగండి, దశంభాగం ఇస్తానంటే దశంభాగం నాకు వద్దు, నువ్వేదో జ్వరం అన్నావుగా మందులు తెప్పించుకో అన్నాడట. లేదయ్యా అది దేవుని సొమ్ము, దేవునికి ఇచ్చేయాలి, అందులో మేము వాడకూడదు, అది శాపం అని ఒక పొట్లని చేతిలో ఇస్తే ఆవిడ చేతిలో డబ్బులు ఇచ్చుకోవటం కూడా ఈయనకి ఇష్టం లేక, అంటే ఆయన అసహ్యించుకుంటూ ఆ పొట్లం పట్టుకెళ్ళి ఇంటికి బీరువాలో పడేసాడట. వీళ్ళకి ఏదో పని వచ్చి డబ్బులు అవసరం వచ్చింది. పాస్టమ్మ గారు ఆ పొట్లం ఇప్పిందట. ఒక అడుక్కునే ఆమె 10,800 దశంభాగం ఇచ్చిందట. ఈరోజు ఆమె సేవ చేస్తుందండి. 60 మంది విశ్వాసులు ఉన్నారు ఆమెకి. అంతకంటే పేద సంఘమా మంది? ఆలోచించండి. మనం దేవుని సేవకు చెయ్యూతనివ్వగలుగుతున్నామా? ఆలోచించండి. మన ఇంట్లో ఏది లేకపోయినా వెంటనే అప్పు చేసుకునేసుకుంటున్నాం. మన చుట్టాలకి ఏదైనా పేదవాళ్ళు ఉంటే వెళ్ళి సహాయపడిపోతున్నాం.
మరి దైవజనుడు సంఘానికి వెళ్తున్న మనం, దేవుని మందిరం అనబడుతున్న మన ఇల్లు ఎలా ఉంది, ఏమేమి అవసరాలు ఉన్నాయి అని ఎప్పుడైనా మనం చేయూతనివ్వగలిగామనేది కూడా ఆలోచన చెయ్యాలి. అందుకే మనం చేయూతనిచ్చేవారిగా ఉండాలి. మా బాబు చనిపోకముందు అద్భుతమైన సభలు పెట్టాం. రాజశేఖర్ గారు, మంగాచారి గారు వీరందరూ నాకు చాలా స్నేహితులు. జర్మియా గారు కూడా మా ఇంట్లోనే ఒకరోజు ఉన్నారు, ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. జపన్యాయి గారు అందరూ కూడా నాకు బాగా స్నేహితులు. అయితే మంచి సభలు పెట్టాను. బాబు చనిపోయాక అప్పులైపోయి సభలు పెట్టలేకపోయాను. పెట్టాలని ఉంది కానీ అప్పు తీర్చలేక, పిల్లల్ని పెంచుకోవాలని ఏం చేయాలి? అప్పటికే 4 సంఘాలు, బాబు చనిపోయాక ఒక్కడినైపోయి ఓ సంఘం వదిలేశాను. ఇక 3 చోట్ల సేవ చేస్తూ ఈ అప్పులు తీర్చుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ భారం అయిపోయి ఇంకా పెట్టలేకపోయాను. ఒకరోజు సంఘంలో నిలబడి సభలు పెట్టాలనుకున్నాను కానీ పెట్టలేను, నా వల్ల అవ్వదని చెప్పాను. వెనకాల కుర్చీలో కూర్చుని ఒక ఆయన పైకి లేసి, పాస్టర్ గారు అలా బాధపడకండి, సభలు నేను పెడతాను అన్నాడు. అనేసి ఎంత వద్దన్నాడు? చాలా వద్దండి అన్నాను. ఎంత వద్దన్నాడు? కంగారు పడకండి, చాలా వద్దన్నాను. చాలా అంటారు ఏంటంటే, ఒక 5 లక్షలు అవుద్దా, ఇంకెక్కువ అవుద్దా అన్నాడు. నేను అలా ఉండిపోయాను. వెంటనే దైవజనులను పిలిచాం, అన్ని పోస్టర్లు వేయించాం, సౌండ్ సిస్టం, స్టేజ్ అన్నీ ఏర్పాటు చేస్తే రోజుకి 3-4 వేల మంది వచ్చి వాక్యం విన్నారు. అందరికీ భోజనాలు పెట్టాం. అలాగ ఎంతో వైభవంగా సభలు జరిగినాయి. 4,85,000 ఒకే కుటుంబం పెట్టుకొని సభలు పెట్టిందండి 3 రోజులు. 4,85,000 ఒకే కుటుంబం పెట్టుకుంది. ఏ స్థలములో ప్రార్థన జరిగిందో, ఏ స్థలములో వాక్యం ఎత్తబడిందో, ఏ స్థలములో పరిశుద్ధులు వచ్చి వాక్యమిని కన్నీరు కార్చారో అదే స్థలాన్ని ఈరోజు 70 లక్షల డైరీ ఫామ్ పెట్టుకున్నాడండి అతను. ప్రేమ్ డైరీ అని. ఏమండి, 70 లక్షల డైరీ ఫామ్ పెట్టుకొని రామచంద్రపురాన్ని పాలు అమ్ముతున్నాడు. లీటర్ పాలు నీళ్లు చుక్కేయకుండా 80 రూపాయల బాటిల్తో అలా పట్టుకెళ్తే అలాగ అయిపోతున్నాయి. రామచంద్రపురం ప్రేమ్ డైరీ. ప్రేమ్ మా అబ్బాయి పేరు, ప్రేమ్ కుమార్, బద్దిరెడ్డి ప్రేమ్ కుమార్. ప్రేమ్ షాపింగ్ మాల్ అని పెట్టారు, ప్రేమ్ ఫ్యాషన్ అని పెట్టారు, ప్రేమ్ ఇండస్ట్రీలు అని పెట్టారు, ప్రేమ్ మినీ ట్రావెల్స్ అని పెట్టారు, ప్రేమ్ పిండేపరం అని పెట్టాడు ఒక ఆయన మొన్న. ఆ దైవజనుడి మీద ఉన్న కృతజ్ఞత ఎందుకు చెప్తున్నానంటే, దేవుడికి ఇచ్చేది ఎప్పుడూ కూడా వ్యర్థము కాదు. అలా ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ డైరీ ఫామ్ ఎంతగానో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఒకసారి మా బామ్మర్దికి ఒక అమ్మాయి పుట్టింది. పుట్టినరోజు చేస్తూ 1,25,000 ఖర్చు పెట్టి 5 మేకపోతులు వేయించాడు. చుట్టాలు వచ్చి తినేసి వెళ్ళిపోయారు. సేవకులకు పెడదామంటే భోజనం ఒక ముక్క లేదు. నేను అడిగాను, ఇదేంట్రా అంటే, వచ్చి తినేసారు, నేనేం చేయను అన్నాడు. సరేలే ఊరుకున్నాను. 2వ కూతురు పుట్టింది. పుట్టినరోజు చేస్తానంటే నేను అన్నాను, యేసు ప్రభు పెట్టిన వాళ్ళకి పెట్టొద్దన్నాడు, పెట్టిన వాళ్ళకి పెట్టమన్నాడు. పెట్టిన వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి పెట్టేస్తే ఫలితం ఉండదు, లేని వాళ్ళకి పెడితే వారు పెట్టలేరు కనుక ఫలితం ఉంటుందని ప్రభు చెప్పాడు కదా, మనం సభలు పెడదాం ఆ డబ్బులతో అని 3 రోజులు సభలు పెట్టించాను. అలా సభలు పెట్టించినప్పుడు ఆ రోజుల్లో 1,65,000 అయింది సభలకి. అలా ప్రారంభించబడినటువంటి సభలు ఈ రోజు వరకు మా మందిరంలో అలవాటు ఏంటో తెలుసా? ఎవరు పుట్టినరోజైనా జరిగితే ఇంటికాడ పుట్టినరోజు చేయరు. మా పుట్టినరోజుకి అయ్యే 10,000 15,000 ఖర్చు అవుతాయి, లేకపోతే 5,000 6,000 అవుతాయి. ఇదిగో దైవజెండా అని చేతుల్లో పెట్టేస్తారు. ఒక మీటింగ్ పెట్టమంటారు, దైవజనుని పిలుస్తాను, ఆ కానుక వారికి ఇచ్చేస్తాను. సంఘం భోజనాలు పెట్టుకుంటుంది. చక్కగా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు అలా నెలకు ఒక సంఘంలో పెట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఏ చెల్లి పుట్టినరోజు అయినా చక్కగా మీటింగ్ పెట్టేసి అందరికీ భోజనాలు పెట్టి సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని బలపరుస్తూ ఉంది. మొన్నే నేల్టూర్ అనే చర్చిలో ఒక చెల్లి దాదాపు 25,000 రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెట్టింది. ప్రియులారా, మనం దేవునికి ఖర్చు పెట్టకుండా, దేవుని సేవకు ఖర్చు పెట్టకుండా మనం గొప్పవారు అమ్మం. పాటలుగా పాడేస్తాం. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. రేపొద్దున భోజనాలు ఉన్నాయి, డబ్బా నూనె తెచ్చి ముందు ఇస్తావా? ఇవ్వ. ప్యాకెట్ నూనె కూడా తేవు. పాటేగా, వెనక్కి ముందుకి, ముందుది వెనక్కి, ముందుది వెనక్కి, వెనక్కి ముందుది. టైం అయిపోతున్నావు, లాగెత్తనే ఉంటావు పాట. కానీ ఇవ్వటం మాత్రం రాదు మనకి, ఇచ్చి చూపించాలి. ఒక పెద్ద ఆయన అన్నాడు, నీ బతుకే బోధగా చేయమన్నాడు. నేనంటున్నాను, బ్రతుకునే పాటగా పాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. అందుకే దేవునికి ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మన జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం మనం పొందుతాం. ఈవిడి సేవకు చేయూతనిస్తుంది కనుక ఆవిడ స్తుతించడం మంచిది, ప్రార్థించడం మంచిది, సేవకునితో కలిసి సహవాసం చేయటం మంచిది, ఆతిథ్యం ఇవ్వటం మంచిది. అలాగే భక్తిని గుర్తించి ఎవరిని పడితే వాళ్ళు రానివ్వకుండా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటం మంచిది, సేవకు చేయూతనివ్వటం మంచిది. అలా ఉన్నటువంటి ఆమెకి ఎలీషా ప్రవక్త అడిగాడు, ఈమె ఎంత భక్తి శ్రద్ధలు చూపుతుంది కదా, మనం ఏం చెయ్యాలి? వెంటనే అక్కడున్న ఆమె, వీళ్ళందరూ నా సోజనులే, నాకేమీ చేయక్కర్లేదని. అప్పుడు ఎలీషా అడిగాడు, ఎంత భక్తి శ్రద్ధలు చూపుతుంటే ఏం చేయాలంటే గెహాజీ అన్నాడు, ఈ ఇంట్లో సంటి పిల్లోడు ఏడిపిన బట్టలు లేదన్నాడు. అయితే మీదట సంవత్సరానికి నీ సంకన సంటి బిడ్డ ఉంటుందన్నాడు ఎలీషా ప్రవక్త. సేవకుని నోటి మాటను దేవుడు స్థిరపరిచి చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పాలు విడిచాక పొలం తీసుకెళ్ళి భర్తకిస్తే ఆ భర్త అన్నాడు, ఒంటెలు, మేకలు, ఎద్దులు అన్నీ మన ఏం చూపిస్తుంటే నవ్వుకుంటూ తల బాదుకున్నాడు. అమ్మకి ఇచ్చేశారు. అమ్మంది, ఇప్పుడు దాకా నవ్వుకున్నావు కదా, ఏమైందిరా అంటే తల బాధ అని లేక పుట్టిన బిడ్డ అమ్మ ఒడిలో చనిపోయాడు. చనిపోయిన బిడ్డ కోసం ఏడవలేదు, గోల చేయలేదు, 10 మందికి చెప్పలేదు. ఎలీషా కట్టిన గదిలోకి వెళ్ళి ఆయన మంచం మీద పడుకోబెట్టి తలుపుకు తాళం వేసి భర్తతో అంటుంది, గాడిదను పనివాడిని సిద్ధపరచు, నేను దైవజనుడి ఇంటికి వెళ్ళి వస్తాను. ఎందుకు వెళ్తున్నావు దైవజనుడి దగ్గరికి? ఇవాళ అమావాస్య కాదు, పౌర్ణమి కాదే, ఎందుకు వెళ్తున్నావు? నన్ను అడగొద్దు. ఇప్పుడు నేను దైవజనుడి ఇంటికి వెళ్ళుట మనకి మంచిది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. నేను దైవజనుడి ఇంటికి వెళ్ళటం మనకి మంచిది అని వెళ్ళింది. వెళ్తుంటే పర్వతం మీద ఎలీషా చూసి గెహాజీతో అంటున్నాడు, వచ్చే ఆమె గనురాలేగా, వెళ్ళి నువ్వు, నీ భర్త, నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అడుగు. గెహాజీ వచ్చాడు, అమ్మ వందనాలు, నువ్వు, నీ భర్త, నీ బిడ్డ సుఖంగా ఉన్నారా? నువ్వు కంగారు పడుకో, నన్ను కంగారు పెట్టుకో, నేను, నా భర్త, నా బిడ్డ సుఖముగానే ఉన్నామని చెప్పింది. ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఆ మాట చెప్పడానికి ఎంత దమ్ము ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత భక్తి ఉండాలండి, ఎంత ప్రార్థనా జీవితం, విశ్వాసం ఉండాలో ఆలోచించండి. ఏమంటే మేము సుఖంగానే ఉన్నాం. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఎందుకో దేవుడు ఈ విషయాన్ని నాకు మరుగుపరిచాడని గెహాజీకి దండం ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు. గెహాజీకి ఇస్తే ఆమె వెంటనే చెప్పేసింది మొహమాటం లేకుండా, గెహాజీ అయితే వద్దు, వస్తే మీరే రండి అన్నప్పుడు ఆయన బయలుదేరాడు. మరి ఆయన బయలుదేరినప్పుడు ఈయన ఆగాలిగా. ఈయన దండం పట్టుకొని ముందు వెళ్ళిపోయి ఆ బిడ్డ మీద పెడితే ఏ సౌండు రాలేదట. అక్కడ రాయబడిన మాట ఎంత చిత్రంగా ఉంటుందంటే ఏ సౌండు రాలేదట. పెద్ద ఆయన వస్తున్నాడు, ఆగాలిగా, ఆగకుండా పెట్టేశాడు వెళ్ళి. ఏ సౌండ్ రాలేదట. ఆ సౌండ్ వినకుండా ఈ సౌండ్ ఏమవుతుంది? ఆకాశంలో కనబడే ఆ శబ్దానికి మేము అవిధేయులం కాకపోతే మీ అంద వాక్యం, ఇదే త్రోవ, ఇందులో నడవమని వెనక నుంచి నీ చెవుల్లోకి ఒక శబ్దం వినబడుచున్నది అన్నాడు. ఆ శబ్దముతో మనకు సహవాసం ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా మనకి శబ్దం వస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. వెంటనే ఎలీషా వెళ్ళాడు. చక్కగా ఆ లోపలికి వెళ్ళి బిడ్డను చూసి కన్నీరు పెట్టుకొని ఆత్మలో మూలుగుతూ చేతుల్లో చేతులు, కాళ్ళ మీద కాళ్ళు, నొదట మీద నొదట, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన ప్రార్థన చేయగా చనిపోయిన బిడ్డ సజీవుడిగా లేచాడట. చనిపోయిన బిడ్డ సజీవుడే లేస్తే ఆ తల్లికి అప్పగించేటట్టు. ప్రియులారా, ఇక్కడ ఎలీషా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుకి ముంగుర్తిగా కనపడుతున్నాడు. ప్రియులారా, ఎలీషా చనిపోయినటువంటి బిడ్డను బ్రతికించడానికి పర్వతం దిగొస్తే పాపాల చేత, అపరాధాల చేత సచ్చిడి స్థితిలో ఉన్న మానవాళిని బ్రతికించడానికి ఆయన పరలోకం దిగొచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మన చేతులు స్థానములైన చేతులు, మన పాదాల స్థానములైన పాదాలు, మనం పొందవలసిన సమాధానకరమైన శిక్ష ఆయన పొంది, ఆయన నలగొట్టుబడుట యెహోవాకు ఇష్టమాయను అని వాక్యం చెప్తుంది కనుక మనం పొందవలసిన మరణం ఆయన పొంది మనకి జీవాన్నిచ్చిన జీవదాత ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చెను. ఈరోజు వాక్యం విన్నావు, ఏ తీర్మానానికి వస్తావో నీ ఇష్టం. దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావో, ఇంకా పిసినరితనంగానే ఉంటావో, దేవునికి ఇవ్వకుండా చెయ్యి ముడుచుకొనే ఉంటావో, నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. చివరిలో నేను ప్రార్థన చేస్తాను. వాక్యం విన్నటువంటి మనం ఒక తీర్మానానికి రాగలిగితే అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. వాక్యం చదువుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త
5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. ఇంతవరకు నాయన నువ్వు నడిపించిన రీతి కొరకు వందనాలు తండ్రి. నిలబట్టక అర్హత లేని వాడిని, నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంధకారము నుండి విడిపించాడు, అందరిలో నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. అంధకారము నుండి విడిపించాడు, అందరిలో నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. తన వాక్కు నా నోటుంచి ప్రకటించమన్నాడు, తన వాక్కు నా నోటుంచి ప్రకటించమన్నాడు. నేను హించలేని బహుమానం నాకిచ్చాడు, నేను హించలేని బహుమానం నాకిచ్చాడు. అమ్మలా చోలపడి నాన్నలా జాలి చూపి, అమ్మలా చోలపడి నాన్నలా జాలి చూపి నన్ను ఆదరించాడు యేసయ్యా, నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా, నన్ను ఆదరించాడు యేసయ్యా, నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా. అంధకారం నుండి విడిపించాడు, అందరిలో నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. అంధకారం నుండి విడిపించాడు, అందరిలో నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. తన వాక్కు నా నోటుంచి ప్రకటించమన్నాడు, తన వాక్కు నా నోటుంచి ప్రకటించమన్నాడు. నేను హించలేని బహుమానం నాకిచ్చాడు, నేను హించలేని బహుమానం నాకిచ్చాడు. అమ్మలా చోలపడి నాన్నలా జాలి చూపి నన్ను ఆదరించాడు యేసయ్యా, నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా, నన్ను ఆదరించాడు యేసయ్యా, నన్ను ఆదుకున్నాడమ్మ యేసయ్యా. హల్లెలూయా. అందరి చేతులు లేవాలి. హల్లెలూయా. మంచిది. చదవబడిన వాక్య భాగ గ్రంథములోంచి దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగము యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ఆ బోధ. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. ఈ ప్రసంగాలు అద్భుత రీతిలో అనేక మంది జీవితాలని ప్రభావితం చేసినాయి. ఈ ప్రసంగాల ద్వారా అనేక మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. జనసమూహం ఆయన ఎద్దకు వచ్చినప్పుడు అనేక మంది జనసమూహం యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు. యేసయ్య స్వస్థపరుస్తాడని, యేసయ్య దెయ్యాలు నెలగొడుతున్నాడని, యేసయ్య సమస్యల నుంచి విడిపించినాడని, యేసయ్య పరలోక రాజ్యమర్మాలు బోధిస్తున్నాడని, యేసయ్య రొట్టెలు పెడుతున్నాడని కూడా వచ్చేవారు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నువ్వు ఎక్కడున్నావా? మేము అవతలు ఉన్నామేమో ఎతుకుతున్నామయ్యా అన్నారు. మీరు నన్ను ఎందుకు ఎతుకుతున్నారు నాకు తెలుసులే, రొట్టెల కోసమే కదా అన్నాడు యేసు ప్రభువారు. కనుక అనేక మంది యేసు ప్రభుని వెంబడించేవారు. అలాగ వచ్చినటువంటి వాళ్ళకి ఆయన బోధిస్తున్నటువంటి బోధ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకం కోసమే మనం ప్రయాసపడాలి. ఆ పరలోకం వెళ్ళటానికే మనం ప్రయత్నించాలి. ఆ పరలోక రాజ్యములో వారసత్వాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు యేసు ప్రభువారి దగ్గరికి కొన్ని సమస్యల కోసం వస్తున్నారు.
సమస్యలన్నీ ఆయన తీరుస్తాడు. ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడు. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. ఆ దేవుడే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. యోబు గ్రంథం 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అన్నాడు. మనలో ఒక ఆత్మ ఉంది. ఈ మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోయాక ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని మనం పొందుకోవాలి. దానికోసమే మనం ప్రయాసపడాలి, దానికోసమే మనం ప్రయత్నం చేయాలి, దానికోసమే మనం పరుగులు తీయాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఎవరిది పరలోక రాజ్యం అని మనం చూస్తే, చూడండి ప్రియులారా, పరలోక రాజ్యం ఎవరిది అంటే మత్తయి సువార్త 25:34 యేసు ప్రభువారు త్వరలో 31 నుంచి చదివితే, మహిమ కలిగినటువంటి మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి ఆయన వస్తాడట. గొల్లవాడు మేకలని గొర్రెలను వేరుపరుచున్నట్లుగా ప్రజల్లోంచి భక్తుల్లోంచి భ్రష్టులను, అలాగే ప్రియులారా నీతిమంతుల్లోంచి అనీతిమంతుల్ని, ఎవండి దుష్టులను వేరుపరుస్తాడట. కుడివైపున ఉన్న వారందరినీ గొర్రెలుగా, ఎడమ వైపున ఉన్న వారందరినీ మేకలుగా అక్కడ సంబోధిస్తూ కుడివైపున ఉన్న వారితో ఆయన అంటున్నాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అంటే పరలోకం ఉంది. ఆ పరలోకం ఎవరిది అంటే మనదే. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. కనుక పరలోకం అనేది మన కొరకే. ఏమండి, పరలోకం అనేది మనదేనని వాక్యం అర్థమవుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30-31 ప్రభు అన్నాడు, నేను ప్రధాన శిల్పినై ఆయన యొద్ద ఉన్నాను, ఆయన నరుల కోసం సిద్ధపరిచిన పరలోకమును చూసి నేను ఆనందించాను అన్నాడు. నేను ప్రధాన శిల్పినై ఆయన దగ్గరే ఉన్నాను, ఆయన నరులందరి కోసం ఆయన సిద్ధపరిచిన పరలోకాన్ని చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే పరలోక రాజ్యాన్ని ఎవరు సిద్ధపరిచారంటే దేవుడే సిద్ధపరిచాడు. ఎవరికి సిద్ధపరిచాడంటే మట్టి పురుగులమైన మన కోసం మహిమ రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ పరలోక రాజ్యం వారిది అని యేసయ్య చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎక్కడుంది అని మనం చూస్తే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 15:24 మనం చూస్తే, బుద్ధిమంతుడు కిందనున్న పాతాళమును తప్పించుకోటకే పరమునకు పోయే జీవ మార్గమును ఎతుకుతాడు అని రాయబడింది. అంటే పరలోక రాజ్యం ఎక్కడుంది అంటే పైనుంది. మరి కిందేముంది? పాతాళం ఉంది. మనం ఎక్కడ ఉండాలి? పరలోకం వెళ్ళాలి, లేకపోతే రెండవ స్థలం పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరలోకం కోసం ఆలోచించకపోయినా, పరలోకం వెళ్ళటానికి సిద్ధపడకపోయినా, పరలోకం కోసం పరుగులు తీయకపోయినా నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏంటో తెలుసా? పాతాళం. పాతాళం ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదట, ఏడుపు పండ్లు కొరుకుటట, అది వేదనా స్థలమట, భయంకరమైన చీకటట, పటాలమని పళ్ళు కొరికే స్థలమట. అలాంటి స్థలానికి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళకుండా ఉండాలి అంటే పరలోకం కోసం నువ్వు ప్రయాసపడాలి. పరలోకం పైన ఉంది, పాతాళం కింద ఉంది. యేసు ప్రభువారు ఒక వృత్తాంతాన్ని రాయించారు. అది చాలామంది ఉపమానము అంటారు. ధనవంతుడు లాజరు కథ ఉపమానం కాదు, మోసే కాలములో జరిగిన యథార్థ గాథది. ఒక ధనవంతుడు ఉన్నాడట, అలాగే దరిద్రుడు ఉన్నాడట. ధనవంతుడు యూదా రంగు బట్టలు వేసుకొని చక్కగా పిండి వంటలు తింటూ హాయిగా బ్రతికాడట. దరిద్రుడు ఆ ధనవంతుడి ఇంటి పక్కనే పెంట మీద ఉండేవాడట. కుక్కలు వచ్చి కురుపులు నాకేయట, చాలా వేదన పడుతూ ఉండేవాడట. అయితే ఇతను ప్రభుని నమ్ముకున్నాడు, అతడు ప్రభుని నమ్ముకోలేదు. ప్రియులారా, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడికి ఆస్తున్నవాడికి స్నేహితులు ఎక్కువ, దరిద్రుడికి స్నేహితులు ఉండరట. ధనవంతుడికి స్నేహితులు ఎక్కువ ఉంటారట, దరిద్రుడు తన స్నేహితుల్ని పోగొట్టుకుంటాడట. బెల్లం ఉన్న చోటకే చీమలు వస్తాయట. ధనవంతుడు చనిపోయినప్పుడు మేళతాళాలతో
మందు కాల్పులతో తీసుకెళ్ళి ఉంటారు. కానీ దరిద్రుణ్ణి ఎలా తీసుకెళ్లారో రాయలేదు. కానీ ధనవంతుడు ఆత్మను ఎవరు తీసుకెళ్లారో రాయలేదు. కానీ దరిద్రుడైన లాజరు ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకెళ్లారట. పరదేశంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడట. ఈ ధనవంతుడైన వాడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళములో అతని ఆలోచన అంత ఏంటో తెలుసా? ఎంత డబ్బున్నవాడిని నేనే ఇక్కడికి వస్తే నా ఇంటి పక్కన ఉన్న దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడో నా ఆలోచన. ఆడు బతికేదో ఆడు చూసుకోవాలి, ఆడి పద్ధతి ఏదో ఆడు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా నేనే ఇక్కడికి వస్తే వాడెక్కడికి వెళ్ళాడని ఆలోచించుకుంటూ చూస్తూ ఉండగా ఆ వేదన భరించలేక పైకి చూశాడట. చూడగానే అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్న లాజరు కనపడ్డాడు. చాలామందికి సవరం అయితే కానీ వివరం రాదట. పందికి పైన ఆకాశం ఉందని తెలదట. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడి నుంచి దాని ఆలోచనలు, దాని బుద్ధి, దాని చూపు కిందే ఉంటుంది పందికి. కానీ ఆ పంది ఎప్పుడు చూస్తుందో తెలుసా? 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర ఒకటి పెట్టి భుజం మీద వేసుకొని వెళ్తున్నప్పుడు, బోహం అని వేసేటకి వెళ్తున్నప్పుడు అప్పుడు చూస్తుందట. పైకి చూసి పైన నీలాకాశం ఉందేంటి, పైన కూడా ఆకాశం ఉందా అని అప్పుడు అంటదట, ఆకాశమందున్న ఆసీనుడా కన్నులెత్తి నీ వైపు. ఇంకేముంటుంది అప్పుడు? ఇంకప్పుడు ఏముండదు. అప్పుడు చూస్తే ఏముండదు. చూడవలసినప్పుడు చూడాలి. చూడవలసినప్పుడేమో కళ్ళు మూసుకుపోతున్నాయి మనకి. చూడవలసినప్పుడేమో ఒళ్ళు కొవ్వెక్కిపోయింది మనకి. చూడవలసినప్పుడు ఆయన కనపడలేదు. అన్నీ అయిపోయాక వేసేసేటప్పుడు కనపడుతున్నాడు ఆయన. కనుక ఈ ధనవంతుడు పాతాళంలో వేదన పడుతున్నాడట. అప్పుడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా. అప్పుడు దాకా ఆయన తండ్రి అని తెల్లది పనికిమాలుడికి తెలాలిగా. తండ్రి అని తెల్లలేదు. అప్పుడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా. పైనుంచి ఆయన అంటున్నాడు, కుమారుడా, నువ్వు నా కుమారుడివే కాదని ఎవరన్నారయ్యా? భూమి మీద ఉండగా నువ్వు సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించాడు. అందుకే ఇప్పుడు అతడు నా దగ్గర సుఖపడుతున్నాడు, నువ్వు వేదన పడుతున్నావు అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా, నేను విపరీతమైన దాహంతో ఉన్నాను, ఆ లాజరు సిటికి నీళ్ళు ముంచి ఒక నీటి చుక్క ఇమ్మంటున్నాడు. భూమి మీద ఉండగా లాజరుని లెక్క చేసాడంటారా ఇతను? ఇప్పుడు పెద్ద బిల్డింగు, బయట ప్రహారీ గోడ పక్కనే లాజరు గారు ఉన్నారు. ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళాడు. ఈయన రాగానే ఒకవేళ బెల్ల కొట్టాడు లేదా ఆర్న కొట్టాడు, ఎవరు తలుపు తీస్తారు? బెల్లం వచ్చి తీసేద్దేంటి? ఎవడ పిల్లమైనా ఒకటే. పెళ్ళైన 1 సంవత్సరం తీస్తుందేమో తలుపు, గబగబా ఇంకా రాలేదని ఆ తర్వాత తన్ని పెట్టుకుని పడుకుంటుంది. చాలామందికి ఇప్పుడు బెల్లం అయిపోతుంది కదా. ఏమంటే అవ్వాలి కాదని నేను అన్నాను, కానీ 1 సంవత్సరం మెలకుగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె పగలంతా ఇంట్లో పనంతా చేసుకొని పడుకుంటుంది, లోపల వినబడదు. కానీ ఇప్పుడు బెల్ల కొట్టగానే తలుపు తీసేవాడు ఎవడంటే ఈ లాజరే. మా అయ్యగారు బయటికి వెళ్ళారు, ఏం సమస్యలు ఉన్నాయో, ఏం బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, పాపం ఇంకా రాలేదు, ఇంత టైం అయిందని అలా చూసేవాడట. కారు రాగానే ఆర్డర్ కొట్టగానే గబగబల్లి గేటు తీద్దామనేసరికి లోపల ఉండేవాడు, రే నీ దరిద్రమైన చెయ్యికిరా, తీసేయి, గేటు ముట్టుకోవద్దు, తీసేయి, నీ చేతిలో అసహ్యం, నువ్వు పట్టుకున్నావంటే నాకు చాలా ఎలర్జీ వచ్చేస్తుంది, తీసిపాడే చెయ్యని ఊడట. భూమి మీద ఉండగా చెయ్యి పనిచేయలేదు. ఇప్పుడు ఏ చేత్తో కావాలట నీళ్ళు? ఒక్కొక్కరింటికి వెళ్ళి ఏసై కోసం చెప్తే ఇంకా మనం వెళ్లకుండానే కడిగేస్తున్నారండి గచ్చు, ఏదో అంటుపోయిందని. యేసు ప్రభు మాటలు చెప్పకండి, యేసు నమ్ముకున్న వాళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టకండి అని కడిగేస్తున్నారు. ఈ కడిగేసే వాళ్ళందరూ రేపొద్దున్న ఆ చేతి నీటి చుక్కనే అడుగుతారు. పాతాళములో ఉండి మొర్ర పెట్టినప్పుడు అడుగుతారు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం ఏమన్నాడు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళటానికి మధ్యన అగాధం ఉన్నది అని చెప్పేశాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అలా కాదు తండ్రి, నాకు 5 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపవయ్యా. మోసేనే నా సేవకులు ఉన్నారు. కాదు తండ్రి, చనిపోయిన వాడు ఒకడు బతికెళ్ళి చెబితే కానీ ఎనరట. అదేం బ్యాచో చూడండి, బ్రతికున్నవాడు చెప్తే ఎనరట, చనిపోయిన వెళ్ళి చెప్తే వింటారట. ఏమండి నేను అలా కుదరదు, మోసేనే సేవకులు ఉన్నారు, ఆ మాట వింటే నా దగ్గరికి వస్తారు, వినకపోతే నీ దగ్గరికి వస్తారు అన్నారు. అప్పుడు ఆ పాతాళములో ఉండి అతను దేవుడికి మొర్ర పెడుతున్నాడట. ఏమని?
దేవా పెట్టిలో నగలన్నీ పెట్టిలో ఉన్నాయి నావనుకున్నాను దేవా, అక్క అడిగిన గాని చెల్లి అడిగిన గాని ఇవ్వలేదు దేవా, ఎన్నడూ నాకు మరణం రాదనుకున్నాను నీ దరికి చేర్చుకో దేవా, ఎన్నడూ నీ పురము రాననుకున్నాను నీ దరికి చేర్చుకో దేవా. పాపీ నీకు నాకు చాలా దూరంగా ఉండాలి, నా యొద్ద చోట్లేదు పాపి, బగబగ మండే అగ్నిగుండము నీకు గతి అయేను పాపి, బగబగ మండే అగ్నిగుండము నీకు గతి అయేను పాపి. నాతో కలిసి పాడండి చప్పట్లు కొడుతూ. దేవా నీ మీద సేర్లన్నీ నీ మీద ఉన్నాయి, బీర్వాలో బట్లన్నీ బీర్వాలో ఉన్నాయి నావనుకున్నాను దేవా, అక్క అడిగిన గాని చెల్లి అడిగిన గాని ఇవ్వలేదు దేవా, అక్క అడిగిన గాని చెల్లి అడిగిన గాని ఇవ్వలేదు దేవా, ఎన్నడూ నాకు మరణం రాదనుకున్నాను నీ దరికి తెచ్చుకో దేవా, ఎన్నడూ నీ పురము రాననుకున్నాను నీ దరికి తెచ్చుకో దేవా. దేవా కొట్లోని దానివన్నీ కొట్లోని ఉన్నాయి, పెట్లోని భీమన్ని పెట్లోని ఉన్నాయి నీ తిందామనుకున్నాను దేవా, దిక్కి మాలిన వారు ఎందరొచ్చిన గాని ధర్మమే చేయలేదు దేవా, దిక్కి మాలిన వారు ఎందరొచ్చిన గాని ధర్మమే చేయలేదు దేవా, ఎన్నడూ నీ పురము రాననుకున్నాను నీ దరికి తెచ్చుకో దేవా, ఎన్నడూ నాకు మరణం రాదనుకున్నాను నీ దరికి తెచ్చుకో దేవా. పాపీ నీకు నాకు చాలా దూరంగా ఉండాలి, నా యొద్ద చోట్లేదు పాపి, బగబగ మండే అగ్నిగుండము నీకు గతి అయేను పాపి, బగబగ మండే అగ్నిగుండము నీకు గతి అయేను పాపి. దేవా నా అన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా గ్రామ ప్రజలు నా బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు యేసయ్యా, ఒక్కసారి నన్ను వాళ్ళ దగ్గర కంపు కబురు చెప్పొస్తాను దేవా. దేవా నా అన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా గ్రామ ప్రజలు నా బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు యేసయ్యా, ఒక్కసారి నన్ను వాళ్ళ దగ్గర కంపు కబురు చెప్పొస్తాను దేవా. పాపీ నీవు తిరిగి వెళితే నీ దయ్యమనుకుంటారు సీప్రిచ్చు కొడతారు పాపి, పాపి నీవు తిరిగి వెళితే నీ దయ్యమనుకుంటారు సీప్రిచ్చు కొడతారు పాపి. నా దాసులింకను చెప్పేవారున్నారు ఆ మాటలింటేను చాలు, నా దాసులింకను చెప్పేవారున్నారు ఆ మాటలింటేను చాలు. హల్లెలూయా. కనీసం చెల్లి అడిగినా ఇవ్వం, అక్క అడిగినా ఇవ్వం, ఏదో మనల్ని ఉద్ధరించేద్దామని కనీసం ఒక చీర ఇవ్వం. ఏమంటే ఎవరైనా వచ్చారనుకో చెయ్యి ఖాళీ లేదు, మరి బత్తాలు ఇచ్చేద్దేవిడి కదా, ఆయన అంటాడు అయితే మళ్ళా వస్తాడు, ఈవిడేమంటే చెయ్యి ఖాళీ లేదు మళ్ళా రా అంటది వచ్చేస్తాడు, ఖాళీ లేదని చెప్పానా అంటే మరి మళ్ళా రమ్మన్నావు కదా అంటాడు. ఏదో బత్తాలు ఇచ్చేద్దామా మనం, కొన్ని బియ్యం ఇవ్వటకు కూడా పిసినారు తనమే, కానీ రేపొద్దున్న అక్కడ ఉండి నువ్వు మొర్ర పెడతానే ఉంటావు, ఆయన జవాబు చెప్తానే ఉంటాడు. అక్కడికి ఎవరు వెళ్ళిపోతారంటే రక్షణ లేనివారు పాతాళానికి వెళ్ళిపోతారు. పాటలు పాడేనయ్యా, సాక్ష్యాలు చెప్పానయ్యా, కానుకలు ఇచ్చానయ్యా, మందిరానికి వచ్చానయ్యా, ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. రక్షణ పొందిన వారే పరలోకం వెళ్తారు, పొందని వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. మా బాబు మా పాప 8, 7 చదువుతున్నప్పుడు బాప్తిసం పొందారు. మా మనవళ్ళు ఒకడికి 8 వయసు ఒకడికి 6 వయసు, మార్చి నెల 17న ఇద్దరు బాప్తిసాలు పొందారు. నా కుటుంబాన్ని అంతటికీ నా దేవుని ఉచితమైన కృప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది. ఈరోజు మాకు గ్యారంటీ ఉంది, ఇక్కడ మాట్లాడుతూ చనిపోయినా పంపితే ఇంటికి పంపచ్చు, లేకపోతే ఇక్కడికి కప్పెట్టేసి నేను పరలోకం వెళ్తాను. నాకు టికెట్ ఉంది, నీకుందా? నువ్వు వస్తావా? నువ్వు వస్తాననే ధీమా ఏమైనా ఉందా? ఇంక నువ్వు పరలోకం రాకపోతే రెండో చోటు పాతాళమే. అక్కడ ఉండి దేవా పాపీ ఖచ్చితంగా చెప్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో. కనుక పరలోకం కోసం ప్రయాసపడాలి, పరలోకం వెళ్ళటానికి ప్రయత్నించాలి. అందుకే పరలోకం అనేది ఎక్కడుందంటే పైన ఉంది,
పాతాళం అనేది కింద ఉంది. ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఎవరిది? మనదే పరలోకం. ఎవరు చేశారు? యేసయ్య కలగజేశాడు ఆ పరలోకం. దేవుడే కలగజేశాడు ఆ పరలోకం. అది మనకివ్వటం కోసమే సిద్ధపరచబడింది. ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? ఆ పరలోకంలో ఎవరున్నారో ముందు మనకి తెలియాలి. ఎవరున్నారు? చూడండి, ప్రకటన గ్రంథము చూడండి. పరలోకంలో ఎవరున్నారో యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 13వ వచనం ఇలాగా రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగివచ్చువాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. యేసయ్య చెప్తున్నాడు, ఏమండి, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకమందు ఉండే మనుషు కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు. పరలోకములో ఎవరుంటారంటే మనుష్య కుమారుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ పరలోక పట్టణములో మనుష్య కుమారుడు అనబడుతున్న యేసయ్య అక్కడ ఉన్నాడట. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుషు కుమారుని పోలిన ఒకడిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్ములకు బంగారపు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉల్లిపోయినవై యమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటమ వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము ధ్వని విస్తార జలముల ప్రవాహ ధ్వని వలె ఉండెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోకములో ప్రభు ఉన్నాడు. ఆయన సువర్ణ దీపస్తంభముల మధ్యన ఉన్నాడట. ఈ ప్రకటన గ్రంథం చదివితే యవ్వనస్తులు డ్రెస్సులు ఎలాగేయాలో కూడా రాయబడి ఉంది అక్కడ. ఆయన చొక్కాయి చూడండి, ఆయన పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని వేసాడట. ఇప్పుడు యవ్వనస్తులు ప్యాంట్ ఎక్కడ దాకా వేస్తున్నారు? ఏ గాలు దాకా, అంటే స్టైలు. కానీ యేసయ్య ఎక్కడ దాకా వేసాడు ప్యాంటు? పాదాల మట్టుకట. మరి ఆయన చొక్కా ఎక్కడ దాకా తొడిగాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను అని ఉంది. మన దేహమే దేవాలయం. చొక్కా ఎక్కడ దాకా ఉండాలి? ఈరోజు బొడ్డు దాకా చొక్కా, ఏగాలు దాకా ప్యాంటు. బైబిల్ బాగా చదివితే బట్టలు ఎలా కట్టుకోవాలో, తల ఎలా దువ్వాలో, పౌడర్ ఎంత రాయాలో, ఏమేమి చేయాలో అన్నీ ఉన్నాయి బైబిల్లో. బైబిల్ బాగా చదవం మనం. డ్రెస్ ఎలాగేయాలో ఉంది అక్కడ. ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరి కోసం ఎలా మాట్లాడాలో అన్నీ బైబిల్లో ఉన్నాయి. కానీ ఆ మాటలు మాత్రం మనం లెక్క చెయ్యం. ప్రభు ఉన్నాడు పరలోకంలో. ఆయన దీపస్తంభముల మధ్యన ఏమంటే ఆయన తెల్లని ఉన్నిని పోలిన వాడై పరలోకములో ప్రభు ఉన్నాడట. ఆయన ఏం చేస్తాడట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపరం ఉండెను. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తాను వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. పరలోకంలో ప్రభు ఉన్నాడు. సువర్ణ దీపము స్తంభాల మధ్యన మహిమ కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలమైన మనతో ఉంటాకి ఇష్టపడుతున్నారు. మన కన్నుల బాష్ప బిందువులు తుడుస్తాడట. ఏడుపు ఉండదట, దుఃఖం ఉండదట, వ్యాధులు ఉండదట, బాధ ఉండదట, మరణానికి ఇక మన మీద అధికారం ఉండదట. ఈ లోకంలో ఉండగా ఏడుపు, దుఃఖం, బాధ, వేదన. దైవండి కీర్తనాకారుడు అంటాడు, కన్నీళ్ళే నాకు అన్నపానమాయను అన్నాడు. ఏమండి,
జనభరితమైన పట్నం ఎట్లు ఏకాకాయనో అది ఎదవరాలు వంటిదాయనో, రాత్రి వేళ దాని కన్నీరు సెంపల మీదుగా కారుచున్నది అని వాక్యములో రాయబడింది. ఈ లోకంలో చాలా బాధలు, ఈ లోకంలో చాలా కన్నీరు, చాలా దుఃఖం, వేదన. ఓదార్చేవారు లేక, బలపరిచేవారు లేక, తోడొస్తానన్నవారు లేక, అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే సతమతమైపోతున్న చెల్లాయిలు, అక్కలు, బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారు. అయితే పరలోకములో ప్రభు ఉన్నాడు. ఆయన మన కన్నుల బాష్ప బిందువులు తుడుస్తాడట. ఆయనే మనల్ని అత్తుకుంటాడట. ఆయనే మనల్ని ఓదారుస్తాడట. ఆయనే మనకు నెమ్మదినిస్తాడట. ఆయనే మనల్ని బలపరిచి మరణము, వేదన లేనటువంటి ఆ స్థలములో తనతో పాటు మనల్ నుంచి యుగ యుగాలు మనతో కాపరం ఉంటాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కనుక పరలోకములో ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు. రెండవదిగా పరలోకములో ఎవరున్నారు? మత్తయి సువార్త త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 28 అధ్యాయం, మత్తయి సువార్త 28 అధ్యాయం 24 అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. 36వ వచనాన్ని చదువుదాం. అయితే ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుణ్ణి ఎరగరు. అంటే పరలోకమందులో ఉన్న దూతలైన కుమారుణ్ణి ఎరగరు అన్నారు. అంటే పరలోకంలో ఎవరున్నారు? దూతలు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? దూతలు ఉన్నారు. పరలోకములో దూతలు ఉన్నారట. మత్తయి సువార్త 18:10లో చిన్నవారిని నా దగ్గరికి రాకుండా ఆటంకపరచకండి, వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రిని చూస్తున్నారన్నాడు యేసు ప్రభువారు. అంటే పరలోకములో దేవదూతలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ప్రకటన 5:11లో నేను వాటి సంఖ్యను చూడగా కోట్ల కొలదిగా నాకు కనబడెను అన్నాడు. ఎన్ని దూతలు ఉన్నాయంటే కోట్ల కొలది దూతలు ఉన్నాయి. ఎలా ఉంటాయి? ప్రకటన 4:8లో ఒక్కో దానికి 6 రెక్కలు ఉన్నాయట. రెక్కల లోపల కళ్ళు ఉన్నాయట, రెక్కల బయట కూడా కళ్ళు ఉన్నాయట. రెక్కల లోపల కళ్ళు ఉన్నాయి, రెక్కల బయట కళ్ళు ఉన్నాయి. యెహెజ్కేలు 1:8లో రెక్కల లోపల మనకలాగే మానవాస్తాలు ఉన్నాయట. యెహెజ్కేలు 1:15లో రెక్కల పక్కన చక్రాలు ఉన్నాయట. వాటినే ఏమండి కెరూబులు, శరాపులు, మహాదూతలు అన్నారు. ఆ దూతలు పరలోకములో ఏం చేస్తాయి? యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని చూస్తే ఆరాధన చేస్తాయట. 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఏమండి ఆ దేహం అక్కడున్న మందిరమంతా ధూమము చేత నింపబడ్డదట. గడప కమ్ములు, పునాదులు కదిలిపోయినాయట. అంటే అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగే స్థలం పరలోకం. అది ఆరాధన జరిగేటువంటి స్థలం. ఇక పరలోకములో ఏముంది చూడండి. ప్రకటన గ్రంథం 20 మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం పరలోకంలో ఏముంది అని మనం చూస్తే 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో ఏముంది అంటే ప్రతిఫలం ఉందట. అది ప్రతిఫలం ఉండే స్థలం, ప్రభు ఉండే స్థలం. ప్రభు మన కన్నుల బాష్ప బిందులు తుడిచి మనల్ని ఓదారుస్తాడు. 2 పరలోకంలో దేవదూతలు ఉన్నాయి, నిత్యము ప్రభుని ఆరాధించే స్థలం. 3 పరలోకంలో ప్రతిఫలం ఉంది. ఏమిటి ప్రతిఫలం? యేసయ్య చెప్పాడు, నా పేరట వచ్చిన వాడి గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉంది అన్నాడు. ఒకవేళ ఇక్కడ మీరు ఒక బత్త బియ్యం ఇచ్చారనుకోండి, 1500 రూపాయలు కలిగిన బత్త బియ్యం పలానా ఆయన ఇచ్చాడని కుమార్ గారు చెప్పకపోవచ్చు, లేదా మా సంఘాల్లో మేము చెప్పకపోవచ్చు. కానీ ఇక్కడ చెప్పలేదని మీరు అనుకోకండి. పరలోకములో కోట్ల కొలది దూతలు ఉండగా, 24 పెద్దలుండగా, 4 జీవులుండగా, మహిమ కలిగిన దేవుడు పైకి లేచి పలానా ఏమండి పెద్దపాడులో జరుగుతున్న ఉపాస ప్రార్థనలకి ఈయన ఇదిగో బత్త బియ్యం ఇచ్చాడని ఆయన చెప్తాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన అక్కడ ప్రతిఫలం ఇస్తాడట. అది ప్రతిఫలము జరిగేటువంటి స్థలం. ఒకరోజు ఒక మహారాజు గారు, చరిత్రలో ఉన్న రాజుగారే, ఆయన ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడట. ఎవరు
ఏమండి, నిర్మించలేనటువంటి భవనాన్ని నేను కట్టాలి. ఆ భవనం ద్వారా నా పేరు మారుమోగిపోవాలి. అది కట్టాలి అంటే మన ప్రాంతంలో ఉన్న వారు ఎవరూ కట్టలేరు. ఇజ్రాయేలీల దేశము నుంచి ఒక జ్ఞానాత్మ కలిగిన వ్యక్తిని పిలాలి అని అక్కడికి ప్రయత్నించాడట. తోమా గారు ఇండియాలో సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడని ఆయన వచ్చారట. రాజుగారు అన్నారు, నాకు ఇల్లు కట్టాలి. మహారాజా, కడతాను, చాలా డబ్బు అవుద్ది. ఎంత డబ్బు అయినా పర్లేదు, కట్టాలి. అయితే మీరు డబ్బు ఇవ్వండి, ఇల్లు పూర్తయ్యేదాకా మీరు చూడకూడదు, ఎవరిని పంపకూడదు. ఇల్లు పూర్తయ్యాక నేనే చెప్తాను, అప్పుడు మాత్రమే మీరు చూడాలి అన్నాడట. అలాగే రాజుగారు అన్నారు. డబ్బు ఇస్తున్నారు, పట్టుకెళ్ళి శుభ్రంగా పేదలకు ఇల్లులు కట్టిస్తూ ఆ పేదలందరికీ కావలసింది ఈయన సమకూరుస్తూ ఉన్నాడు. ఇల్లులన్నీ పూర్తయ్యాక రాజుగారిని పిలిచి, మీ ఇల్లు పూర్తయిపోయింది అన్నాడట. రాజుగారు వచ్చారట. ఒక కాలనీ లాంటి పాకలు చూపించి, ఇదే మీ ఇల్లు అంటే నన్ను ఇంత మోసం చేస్తావా అని తోమా గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారట. ఆ రాత్రే రాజుగారి కొడుకు చనిపోయాడట. రాజుగారి కొడుకు చనిపోతే ఈయన అలాగా ఉండిపోయి ఇంకా భూస్థాపన చెయ్యాలనుకున్న సమయంలో చనిపోయిన కొడుకు సజీవుడిగా లేచి, నాన్న తోమా గారిని ఏమన్నద్దు, మన కోసం ఆ రాజ్యములో ఏమండి ఒక విచిత్రమైన ఒక ఉన్నతమైన బిల్డింగ్ కట్టారు నాన్న అని చెప్పాడట. వెంటనే తోమా గారిని బయటికి పిలిపించి, అసలు నువ్వెవరం అంటే, నేను యేసు ప్రభు బిడ్డని, ఆయన సేవకుణ్ణి, సువార్త కోసం వచ్చానని ఆ రాజుగారికి సువార్త చేయగా యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డది రాజు కుటుంబం అట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ తర్వాత రక్షింపబడ్డవారు బ్రాహ్మణుసట. ఆయన ఒకరోజు సముద్రం వార వెళ్తుంటే కొంతమంది బ్రాహ్మణులు సంధ్యావందనం చేసుకుంటున్నారట. చేత్తో నీళ్లు తీసి అలా పోస్తుంటే ఈయన అడిగాడు, మీరేం చేస్తున్నారని. ఇదిగో మా పితరులు చనిపోయారు గనుక, వాళ్ళ ఆ లోకములో ఉన్నారు గనుక వాళ్ళ నోటి దాహాన్ని తీరుస్తున్నామన్నారట. అప్పుడు వెంటనే నువ్వు బకెట్ తీసుకొని సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఒడ్డుకు తోడేస్తున్నాడట. నువ్వేం చేస్తున్నావని అడిగారట. నేను వచ్చేటప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ద్రాక్ష తోట వేసాను, నీరు కట్టడం మానేసాను, నీరు కడుతున్నాను అన్నాడట. మరి ఇక్కడ తోడితే నీరు ఎలాగ, అక్కడున్న ద్రాక్ష తోట ఎలా తడుస్తుంది అని అడిగారట. నేను అడిగేది అదే, ఇక్కడ నీళ్ళు ఎత్తే అక్కడ దాహం ఎలా తీరుతుంది అన్నాడట. అప్పుడు వారందరూ ఆయన మాట వినగా రక్షింపబడ్డ వాళ్ళు రెండో గ్రూపు బ్రాహ్మణుస్ అండి. ఎందుకు చెప్తున్నానంటే, రాజుగారు ఇక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి పరలోకంలో ఒక భవనాన్ని దేవుడు నియమించాడట. అందుకనే మనం దేవుని సేవకి ఏదైతే ఖర్చు పెట్టామో, దేవుని సేవకుడికి ఏదైతే మనం చేయూతనిచ్చామో, దానికి ప్రతిఫలం దొరికే స్థలం పరలోకం. అక్కడ మనకి ప్రతిఫలాన్ని మనం సంపాదించగలుగుతాం. ఈరోజు సేవకి ఏమాత్రం మనం చేయూతనివ్వగలుగుతున్నాం ఆలోచించండి. రాజమండ్రి నుంచి ఒక కుటుంబం మా ఏరుపల్లి వచ్చింది. భార్య భర్త, 2 పిల్లలు వచ్చారు. ఆరాధన జరిగాక మీది ఏ ఊరు అన్నాను. మాది రాజమండ్రి అండి అన్నారు. మరి ఎక్కడికి వచ్చారు, ఎవరింటికి వచ్చారన్నాను. ఎక్కడికి కాదు, ఆరాధనకే వచ్చారన్నారు. ఇటు రాజమండ్రి నుంచి వచ్చారా అన్నాను. కాదండి, మేము పనుల నిమిత్తం రాజమండ్రి వదిలి మాసవరం అనే ప్రాంతం వచ్చాం. అక్కడ 2 మందిరాలకి 2 వారాలు వెళ్ళాం, మాకు నచ్చలేదు. యూట్యూబ్లో బట్టి సీను సాక్ష్యం అని కొడితే మీది వచ్చింది, మీరు చూసాం, మా అయ్యగారు వెళ్ళమన్నారు, మీ దగ్గరికి వచ్చాం, ఇక్కడే ఉంటామండి అన్నారు. మా ఊరు మీకు దూరం, ఇక్కడికి వద్దు, మీరున్న కాడికే ఇంకో చర్చ్ ఉంది మంది, అక్కడికి రండి అన్నాను. 1 సంవత్సరం వచ్చారు. వచ్చిన తర్వాత రామచంద్రపురం వచ్చి పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేశారు, స్కూల్లో. తర్వాత వాళ్ళు ఒక స్థలం కొనుక్కున్నారు. నన్ను ప్రార్థనకు పిలిచారు. వెళ్ళి ప్రార్థన చేశాను. అక్కడున్న తోటకూర, గోంగూర, పొన్నగంటి కూర ఇంతంత కట్ల కట్టి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయండి, మా స్థలంలో మొదటగా పండింది అన్నారు. ప్రార్థన చేశాను. బండికి తలిగించుకుంటే ఆ బ్రదర్ అంటాడు, ఏమండి ఆదివారం పైన ప్యాన్ కట్టేస్తారే మీరు బలిపీఠం దగ్గర అన్నాడు. బైబిల్ ఎగిరిపోతుంది కదండి, కాగితాలు చిరిగిపోతాయని కట్టేస్తానండి అన్నాను. విపరీతమైన చెమటలు పడుతున్నాయి, చూడలేకపోతున్నాం, ఒక ఏసీ ఇద్దాం అనుకుంటున్నానండి చర్చికి అన్నాడు. ఏంటి ఏసీయా అన్నాను. అవును, అలా ఆశ్చర్యపోతారే, మేము మా ఇంట్లో మొన్నే బజాజ్ ఫైనాన్స్ మీద వేయించుకున్నాం ఆగలేక. అంటే దేవుడికి ముఖ్యమా మాకు ముఖ్యమా? ఏమంటే మేము వేయించుకున్నప్పుడు దేవుడికి ఇవ్వకపోవటం ఏంటి? మాకు తీరిపోయింది, మళ్ళీ ఇంకోటి తెచ్చి చెబుదాం అనుకున్నాను, ఆగలేక చెప్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. 52,500 పెట్టి, ఏమండి పట్టుకొచ్చి 52,000 చిల్లర పెట్టి ఏసీ తెచ్చి బలిపీఠం మీద పెట్టాడు పాస్టర్ గారు. వెంటనే ప్రార్థన చేసి బిగించుకున్నాను వెనకాల. మా అయ్యగారికి ఇప్పుడు చాలా చల్లగా ఉంది, భలే చెప్తున్నారులే వాక్యం అనుకుంటారా? అలాంటి మొక్కలే అలా చూస్తున్నారేంటి? అలాంటి మొక్కలా
పోన్లే మా అయ్యగారి చల్లగా ఉందనుకుంటారా, ఆయన ఈ చల్లగా ఉంది మాకు ఊరెత్తిపోతుంది అంటారు. అప్పుడు వెంటనే అన్నాను, ఒక ఏసీ వచ్చింది కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు, ఇంకో 2 ఉంటే బాగుంటుంది మనకన్నాను. వెనకాల ఒక ఆయన నవ్వుకొని పైకి లేచి అన్నాడు, నేను పంపుతానులేని మధ్య నుంచి అన్నాడు. 2 ఏసీలు 1,10,000 పెట్టి ఆయన పంపాడు. 4 కుర్రోళ్ళు యవనస్తులు, ఒరే 3 సరిపోవరా, మనకి 4 ఉండాలట, మనిషికి 12,500 వేసుకొని ఒక ఏసీ కొనుక్కొచ్చి ఆలు పెట్టారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర చర్చు ఏసీ చర్చ్ అయిపోయింది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మా చర్చ్ ఏసీ చర్చ్ అంటే మీరు చేతులు ఎత్తరే ఏమంటే, ఏసీ చర్చ్ అయిపోయింది. వెంకటాయపాలెంలో చర్చ్ ఉంది, దానికి 3 ఏసీలు నేనే వేయించి, ఆ ఏసీలకి బజాజ్ ఫైనాన్స్ చేయించి చెల్లాయిలో, ఒరే మీకోసమే వేయించండి రా, మీరందరూ 200 వేసుకుని మనిషికి కట్టండి రా అన్నాను. అలాగే అన్నయ్య అన్నాడు. వాయిదా 16,000, 3 ఏళ్ళు ఇచ్చారు. ఈ 3 ఏళ్ళు ఏంట్రా అన్నాను. ఏసీ కదన్నయ్య, మొన్న కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పులిహార పట్టుకొచ్చారు, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఈ పంపే అన్నయ్య, ఏసీకి బావ కట్టేమన్నాను, నేను కట్టేస్తున్నాను. ఒక ఆవిడ ఒక ఏసీకి, ఒక ఆవిడ ఒక ఏసీకి. కువైట్ వెళ్ళారండి 2-3 స్త్రీలు, 28 ఏళ్ళు మొదటి జీతం అయితే ఒక్కొక్కరు అవి కూడా పంపగా బాక్సులు కొన్నాను. ఏమండి, చక్కగా బలిపీఠం చేయించాను, అలాగే చక్కగా ఏసీలు కట్టేశాను. ఈరోజు అద్భుతంగా 2 చర్చిలు ఏసీ చర్చిలు అయిపోయినాయి. మొన్నే ఒక ఆయన ఆరాధనలో కాంగు కొట్టుకుంటూ, ఎందుకంటే ఎన్నాళ్ళని 75 ఏళ్ళట కదండి, ప్యాడ్స్ కొని ఇచ్చారు. 75 ఏళ్ళు పెట్టి ప్యాడ్స్ కొన్నారు. ఒక తమ్ముడు 35,000 కీబోర్డు తెచ్చిపెట్టాడు. ఏమండి, ఒక ఆయన మొన్న చిన్న కూటాలు జరుగుతుంటే ఈ మైకులు పనిచేయట్లేదు సరిగానే, ఒక బాక్స్ 20,000 పట్టుకొచ్చి ఎదురుకుంటా పెట్టాడు. తలకో చెయ్య ఏసీ చెయ్యూతని ఇచ్చారు కనుక ఈరోజు దేవుని నామ ఘనత కొరకు పరిచర్య జరుగుతుంది. మేమే చెయ్యాలంటే ఎక్కడ చేయగలం? ఈ మైక్ కూడా నా దృష్టిలో ఇంకా డబ్బులు కట్టాలేమో కొట్టు దగ్గర, ఆ ప్యానకు కూడా కట్టాలేమో. మీరు కుమార్ గారు, ఇప్పుడున్న కుమార్ గారు కాదు, ఆయన కోసం మీకు తెలీదు. నా కళ్ళతో నేను చూసాను, నాకు తెలుసు. ఆయన మామూలు మనిషి కాదు. ఆ మార్పు అంతా యేసుబాబు కనపడుతున్నాడు ఇప్పుడు నాకు. ఒకప్పుడు కుమార్ గారు కాదు. ఎవడైనా ఆయన ఎదురుగుండా వెళ్ళి మాట్లాడటం కూడా భయపడేవారు. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఇమీడియట్లీగా మేఘాల మీద వచ్చి కూడా ఆయన ప్రతి ఒక్కడ పక్షాన నిలబడేవాడు. గొడవలకి ముందు అనేస్తున్నాను అయ్యగారు, మరి ఏమనుకోకండి. ఏమంటే గొడవలకి చాలా కళ్ళు ఎర్రజెత్తే ఉండిపోవలసిందే. కానీ అలాగా నాకు మాట జ్ఞాపకం వస్తుంది. గొర్రెపిల్ల వధించబడివాడు ముందు గొర్రెపిల్లలు ఆయన ఎలా మౌనం అయిపోయాడు, ఆయన మౌనం అయిపోయాడు. మీకు అంతకంటే ఎవరైనా తెలుసుంటే చెప్పండి. నాకు దాదాపు 2005 సంవత్సరమో 4వ సంవత్సరమో నేను సేవకు వచ్చింది 2003. ఆ సంవత్సరం నుంచే నాకు ఆయన పరిచయం, బాగా స్నేహం. 2005 అనుకుంటాను. అప్పటి నుంచి నేను ఆయన్ని చూస్తున్నాను. ఏమంటే ఈరోజు ఏదైనా ఆయన చేయగలడు, కానీ ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? దానికి ఏముందండి, సేవ చేయటం మహాభాగ్యం. ఈరోజు యూట్యూబ్ దొరికింది కదా అని ప్రతి ఒక్కడు ఏం పెడుతున్నాడో తెలుసా? గొర్రెలు మేపే వాళ్ళు కరువు అయిపోయారండి, గొర్రెల దగ్గర మేసే వాళ్ళు ఎక్కువైపోయారు అంటున్నారు. ఇలా చెప్పినా ఈ ఎదవ మరి ఎలా బతుకుతున్నాడో, ఈడు ఎలా బతుకుతున్నాడో తెలాలిగా. పనివాడు జీతానికి పాత్రుడు అంది బైబిల్. ఏమంటే దున్నేటెద్దుకు మూతుకు చెక్కం పెట్టొద్దంది బైబిల్. మంద కాసేవాడు మందపాలు తాగాలంది బైబిల్. అంజూరపు చెట్టు నాటినవాడు దాని ఫలమును తింటాడన్నంది బైబిల్. దేవుడే చెప్పాడు, ఈ 11 గోత్రాల వారు ఇదిగో 10వ భాగం తెస్తే నువ్వు బ్రతకని చెప్పాడు లేవి గోత్రానికి. అవేమీ మనకు అర్థం కాదు. కనీసం మాకివ్వద్దు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, దేవుడే పెంచుతాడు. కానీ పరిచర్యకైనా సహకరించాలిగా. మా మందిరంలో సహకారులను దేవుడు లేపాడు, అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. మీ అంత పెద్ద సంఘాలు మాకు ఉండవు. అంతా కలిపితే 3 సంఘాలు 300 మంది ఉంటారు మాకు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు కోసం ధారాళంగా చేతులు చాపే బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఒక తమ్ముడు హైదరాబాదులో ఉండేవాడు. 9,000 జీతం. 9,000 జీతం, మొదటి జీతం నాకే పంపాడు. తర్వాత 16,000 అయ్యింది జీతం. అప్పటి నుంచి 10వ భాగం ప్రతి నెల ఫోన్పే చేసేవాడు. వాళ్ళ అమ్మ నాన్నని, అన్నయ్య వదిన్ని అందరిని అక్కడికి తీసుకుపోదామని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంటిని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ లోపల మా బాబు చనిపోయాడు. చనిపోగానే దేవుడు అన్నాడట, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని.
నేను వెళ్ళిపోతాను, పాస్టర్ గారికి కొడుకు చనిపోయాడు, నేనే కొడుకుగా ఉండి అక్కడ పరిచర్య అంతా చూసుకోవాలని ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. అమ్మ నాన్నతో చెప్పాడు. అమ్మ నాన్న అన్నారు, మంచిదిరా, ఆయన పిచ్చోడు అయిపోయాడు, ఆయనకి తోడుగా ఉండరా అని చెప్పారు. ఉంటూ ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని అక్కడక్కడ చూసుకుంటే 7,000 8,000 ఇస్తానన్నారు. 16 ఏళ్ళు ఎక్కడ, 7 ఏళ్ళు ఎక్కడ? అమ్మ నాన్న అన్నారు, హైదరాబాద్ వెళ్ళిపో అన్నారు. నేను వెళ్ళనన్నాడు. ఆయన ఒక్కడైపోతే అయిపోతాడు, మనం ఏం చేస్తావురా, మన బతుకు మనం చూసుకోవాలి కదా అన్నారు అదే తల్లిదండ్రులు. లేదు, మీరు ఎన్ని చెప్పినా నేను వెళ్ళను, ప్రభు కోసం ఇక్కడే ఉంటానన్నాడు. నేను ఒకటే చెప్పాను, నన్ను నమ్ముకున్న పిల్లలు ఎన్నడూ సిగ్గునొందరన్నారా. తల ఎత్తేలాగే నిన్ను చేస్తాడు కానీ తల దించేలా చేయడు. ఒక పేద సేవకుడు ఏమండి బలహీనమై ఏమండి గుండె చెదిరిపోయి ఉన్నప్పుడు నువ్వు నిలబడ్డావు కనుక దేవుడు నిన్ను సిగ్గుపరచడని చెప్పాను. రామచంద్రపురం ఆర్టోస్ ఫేమస్ కదండి. ఆర్టోస్ కంపెనీలో 56 ఏళ్ళు జీతం అండి. ఈరోజు మేనేజర్గా దేవుడు అతనికి పోస్ట్ ఇచ్చాడు. మళ్ళా 56 ఏళ్ళు పట్టుకొచ్చి చేతిలో పెట్టాడు. అక్కడ ఇచ్చేవు కదరంటే అక్కడే ఇక్కడది ఎక్కడే అంటాడు. ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా అందరూ 1000 వేస్తే ఆడు 5,000 వేస్తాడు. అందరూ కనీసం 10,000 వేస్తే ఆడు 20,000 వేస్తాడు. సభలు పెట్టండి, నేను 50,000 ఇస్తానని చెప్తాడు. అన్నిటికీ ముందు ఉంటాడు. దేవుడు 1 కిలోమీటర్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆఫీసులో జాబ్ ఇచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, ముందు కూతురు, మొన్నే కొడుకు, మళ్ళీ 30 లక్షలు పెట్టి మా ఇంటి పక్కనే బిల్డింగ్ కట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇచ్చేవాడు ఎప్పుడు బాగుంటాడు. దేవుడు ప్రతిఫలముగా దేవుడు ఇస్తాడు. మీరు ఇక్కడిచ్చిన ప్రతి దానికి పరలోకమందున్న ప్రభువే ప్రతిఫలం ఇస్తాడు. అది ప్రతిఫలం దొరికే స్థలం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. పరలోకంలో ప్రభు ఉన్నాడు. పరలోకములో ప్రియులారా దేవదూతలు ఆరాధన చేస్తున్నాయి. పరలోకములో మనకు ప్రతిఫలం దొరికే స్థలం. అలాంటి పరలోకానికి మనం వెళ్ళటానికి ప్రయత్నించాలి. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. ఇప్పుడు పైనున్న పరలోకం వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే ఇలాగ రాయబడ్డాయి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరమును భూరాధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను అనేను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? యోహాను గారు చూడగానే పరలోకమందు తలుపు తెరవబడితే అక్కడి నుంచి ఒక శబ్దం వినబడుతుంది, ఇదిగో ఇక్కడికి ఎక్కిరా ఉంది. అంటే పరలోకం పైన ఉంది. పైనున్న పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కి వెళ్ళాలట. ఏమెక్కాలి? ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే యాకోబు గారు తన తండ్రి దగ్గర నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక స్థలములో భయపడి పడుకున్నాడు. ఆయనకు దర్శనం కనపడింది. భూమి మీద నుండి పరలోకానికి వేయబడిన ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మించి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఆ పైకి చూడగానే అక్కడి నుంచి ఒక శబ్దం వినబడుతుంది, రా, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకు దేవుడను, ఇక నుంచి నీ దేవుడును అని దేవుడు చెప్పాడు. అక్కడ చూడగానే ఒక నిచ్చెన కనపడిందట. ఆయన నిద్రపోయి లెగిసి అన్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నిచ్చెన ఎక్కాలి. ఆ నిచ్చెన ఎక్కడికి వేయబడిందంటే నీకు ఎక్కడ పడితే అక్కడ వేయబడలేదు, మందిరంలోంచి మాత్రమే పరలోకానికి వేయబడింది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఆ నిచ్చెన ఎక్కాలంటే నువ్వు క్రమం తప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది సంఘ సభ్యుడిగా నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడే ఆ పరలోకపు గవిని అనబడుతున్న మందిరం నుంచే నిచ్చెన ఎక్కగలం. ఆ నిచ్చెన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ నిచ్చెన. చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం ఇలా ఉంది, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆకాశము తెరవబడటం,
ఏమండి, దేవుని దూతలు మనుషు కుమారుడికి పైన ఎక్కడం దిగటం చూస్తారని యేసు ప్రభు చెప్పాడు. ఆనాడు యాకోబు గారు 1000 సంవత్సరాల ముందే ఆయన నిద్రపోయినప్పుడు ఆ నిచ్చెన మించి ఎక్కుతూ దిగుతున్న దేవదూతలు ఆయన చూడగలిగాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును జీవమును నేనే సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరూ చేరలేరు తండ్రి వద్దకని చెప్పారు. ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నిచ్చెన ఎక్కేటువంటి అర్హత నీకు లేకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. ఆ నిచ్చెన ఎక్కాలి. పైకి ఎక్కితే బెనిఫిట్స్ ఉన్నాయి. వైకుంఠపాళీలో కాలు జారితే పాము నోట్లోకి వెళ్ళిపోతావు అనేవారుగా. అలాగే నువ్వు కాలు జారేవా పాతాళానికి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, భయంకరమైన వేదనా స్థలం. అందుకే పైకి ఎక్కాల నిచ్చెని. ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిచ్చెన ఎలా చేయబడుతుంది అంటే, ఒక చెట్టు కొట్టబడి 2 చెక్కలుగా చీల్చబడి ముక్కలు ముక్కలుగా కొట్టబడి మేకులతో మెట్లు కొట్టినప్పుడు నిచ్చెన తయారవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ నిచ్చెనగా మనకు కనపడుతున్నాడు. యెషయా గ్రంథం 53:1 ఆయన లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడు అని వాక్యం చెప్తుంది. ఎవరా లేత మొక్క? ప్రభు అయిన యేసుక్రీస్తు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగి, ఆ లేత మొక్క, సిగురు అనబడుతున్న మొక్క మహావృక్షంగా మార్చబడి అనేక మంది ప్రజలను పరలోకం చేర్చడానికి అది నరకబడింది, చెక్కబడింది, చేల్చబడింది, తొక్కబడింది, మేకులతో కొట్టబడి సిలువగా నిచ్చెన మారి ఎవరిని నశించిపోతున్న ఆత్మలను పరలోకం వెళ్ళటానికి మార్గంగా ఏర్పాటయ్యింది. ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పటి కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. అందుకే ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళకపోతే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావు. ఆ నిచ్చెన ఎక్కాలి అంటే సంఘములోకి రావాలి. సంఘములోకి రావాలి అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచిన నీవు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుని బిడ్డగా ఎవండి నీ పేరు జీవగ్రంథములో రాయబడితే మందిరంలోంచి మాత్రమే నువ్వు పరలోకానికి నిచ్చినప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. కన్నులు మూసుకుందాం. హృదయాలు తెరుద్దాం.